డియర్ ఫ్రెండ్స్, గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్కి మీకు మరొకసారి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక అద్భుతమైన సినిమా కథతో మీ ముందుకు రావడం జరిగింది. మనసును మలిచే మాధుర్యం, మానవత్వాన్ని మేల్కొల్పే విలువలు మరియు నిజమైన మంచితనాన్ని ప్రతిబింబించే కథ, అదే మంచివాడు. ఇది కేవలం ఒక సినిమాగా కథగా కాకుండా ఒక మనిషి హృదయంలోని సత్యాన్ని, కరుణను, త్యాగాన్ని మన కళ్ళ ముందు ఉంచే ఒక ఆత్మీయ గాథ. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా మంచితనం నిలబెడితే విజయం తప్పదనే సందేశం ఈ చిత్రం మనకు అందిస్తుంది. ఈరోజు మన హృదయాల్లోని మంచితనాన్ని మళ్ళీ గుర్తు చేసే ఈ యాత్రలో మీకు అందరికీ మరొకసారి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ సినిమా పరిచయం చూద్దామండి. మంచివాడు అనే సినిమా 1974లో శ్రీ వి మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో వీనస్ కంబైన్స్ బ్యానర్పై నిర్మాత శ్రీ టి గోవిందరాజన్ నిర్మించిన అద్భుతమైన కుటుంబ సామాజిక చిత్రం. ఈ చిత్రంలో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు తన మనసును కదిలించే నటనతో మానవత్వానికి ప్రతీకగా నిలవటం జరిగింది. వాణిశ్రీ మరియు కాంచన గారు తమ పాత్రల ద్వారా స్త్రీ సౌందర్యాన్ని, సహనాన్ని, గౌరవాన్ని ప్రతిబింబించారు. సంగీత మాంత్రికుడు శ్రీ కెవి మహాదేవన్ గారి స్వరాలు ఈ కథకు మరింత గాఢంగా మనసులో నిలిపే విధంగా అలుకున్నాయి. కన్నడలో ప్రఖ్యాతమైన సినిమాకి తెలుగు ప్రతిరూపం అయినటువంటి మంచివాడు తన స్వతంత్రత, భావోద్వేగం మరియు మానవ సంబంధాల లోతుతో తెలుగు సినీ ప్రపంచంలో ఒక శాశ్వతమైన మణిహారంగా నిలిచిపోయింది. ఈ చిత్రం మనకు చెబుతుంది, మంచితనం తాత్కాలికంగా ఓడినా చివరికి గెలిచేది అదే. ఇది 1974లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం మంచివాడు. ఇందులో ప్రతి పాత్ర కథా గమనాన్ని ముందుకు నడిపే ప్రత్యేకమైన ఆత్మను కలిగి ఉంది. ఇప్పుడు ఈ చిత్రంలోని ప్రధాన మరియు ఉప పాత్రల పరిచయాలని మనం చూద్దాం. వారి వ్యక్తిత్వం, పాత్ర ప్రయోజనం మరియు కథలో వారి ప్రాధాన్యంతో సహా అందంగా వివరంగా ఈ క్రింది చెప్పబడింది. పాత్రల పరిచయం. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆనంద్ మరియు సత్యంగా అంటే ద్విపాత్రాభినయం, డ్యూయల్ రోల్లో ఈ సినిమా శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు ద్విపాత్రాభినయంతో ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. ఆనంద్ అనగా ఒక సుసంపన్న కుటుంబానికి చెందిన దయతో నిండిన ఆలోచనాత్మక యువకుడు. అతను సత్యం అనే పేద కానీ నిజాయితీ గల మనిషిని తన అన్నలా భావిస్తాడు. ఆనంద్ జీవితం ప్రేమ, త్యాగం, మానవత్వంతో మిళితమై ఉంటుంది. అతను మానవ విలువలని ప్రతిబింబించే సజ్జనుడిగా నిలుస్తాడు. డ్యూయల్ రోల్లో సత్యం పాత్ర దరిద్రంలో జన్మించిన తన నిజాయితీ, కష్టం, కరుణతో జీవించే మనిషి. అతని పేరు వలనే అతని మనసు కూడా సత్యం, ప్రేమ, విశ్వాసంతో మరియు అతడు కదలించే ఆయన జీవన విధానం, అతని జీవితం బాధతో నిండిన అతని మనసు మంచితనం మరియు త్యాగంతో ప్రకాశిస్తుంది. ఈ రెండు పాత్రల మధ్య ఉన్న మానవ సంబంధం, ఆత్మీయత మరియు విలువల మధ్య ఘర్షణే ఈ చిత్రానికి ప్రాణం. వాణిశ్రీ గారు చంద్ర పాత్రలో వాణిశ్రీ గారు అద్భుతమైన భావ ప్రదర్శన చూపించారు. ఆమె సుందరమైన, విద్యావంతమైన కానీ అంతే ధర్మబద్ధత కలిగిన యువతి. ఆనంద్ పట్ల ప్రేమ కలిగిన ఆమె ప్రేమలోను, బాధలోను తన గౌరవాన్ని కాపాడుకుంటుంది. ఆమె మనసులోని భావాలు, తన ప్రేమను త్యాగంగా మలచటం ఈ కథకు లోతునిస్తుంది. చంద్ర ప్రేమ, క్షమ మరియు సహనానికి ప్రతీక. కాంచన గారు లలిత పాత్రలో కాంచన గారు ఒక ఆత్మీయమైన
సహానుభూతి కలిగిన మహిళగా కనిపిస్తారు. ఆమె సత్యం జీవితంలో సంతోషాన్ని నింపే పాత్ర. ఆమె ప్రేమతో, దయతో సత్యం జీవితాన్ని మారుస్తుంది. కథ చివరిలో ఆమె త్యాగం, ప్రేమ మరియు నిస్వార్థ ప్రేక్షకులను గాఢంగా కదిలిస్తాయి. సత్యనారాయణ గారు రాజు పాత్రలో సత్యనారాయణ గారు ఒక ధనదాహి, మాయాజాలాలతో నిండిన వ్యక్తిగా నటించారు. రాజు అనేది కథలో ప్రతి నాయకుడు. అతను స్వార్థం, ద్రోహం మరియు అసూయల సంకేతం. అతని కుట్రలే ఆనంద్ మరియు సత్యం జీవితాలని కలగాపులగం అంటే అస్తవ్యస్తం చేస్తాయి. చివరికి అతని పాపాలు బయటపడటం న్యాయం మరియు సత్యం విజయానికి సంకేతం. రాజబాబు గారు చక్రంగా అంటే రాజబాబు గారు ఈ చిత్రానికి హాస్యరసాన్ని నింపిన వ్యక్తి. చక్రం పాత్రలో ఆయన సరదాగా, చురుకుదనం మరియు అల్లరి అన్ని కలిపి ప్రేక్షకులను నవ్విస్తారు. ఆనంద్కి స్నేహితుడిగా ఆయన కథలో సహాయ పాత్ర అయినప్పటికీ భావోద్వేగ క్షణాల్లో ఆయన మాటలు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. పద్మనాభం గారు బంగారం సేట్గా అంటే సేట్ పాత్రలో పద్మనాభం గారు ఆర్థిక దాహానికి ప్రతీకగా నటించారు. కానీ అతని లోపల మనసులో కూడా కొంత మానవత్వం ఉంటుంది. ఆఖరిలో అతను నిజం తెలుసుకుని పశ్చాత్తాపడతాడు. ఇది మనసు మార్పుకి సంకేతం. మాడా గారు హోటల్ మేనేజర్ గారి పాత్రలో ఈ పాత్ర చిన్నదైనప్పటికీ కథను మలుపు తిప్పే పాత్ర. అతని ద్వారా ఆనంద్ మరియు సత్యం జీవితాలు ఒక క్షణంలో మిళితమైపోతాయి. రమాప్రభ గారు సక్కుబాయి పాత్రలో రమాప్రభ గారు తన హాస్యంతో పాటు తెలివితేటలను కూడా చూపడం జరిగింది. ఆమె స్నేహితురాలు, కానీ సత్యాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆమె పాత్ర ఒక భావోద్వేగ హాస్య మేళవింపుగా ఉండటం మనం చూస్తాం. బేబీ సుమతి అంటే రాణి పాత్రలో చిన్నారిగా బేబీ సుమతి గారు అమాయకత్వాన్ని ప్రతిబింబించారు. ఆమె పాత్ర చిన్నదైనప్పటికీ కథలో భావోద్వేగానికి ప్రాణం పోస్తుంది. హలం అంటే ఐటమ్ నెంబర్ డాన్సర్గా సినిమాకు రంగు, శోభ, వినోదం నింపిన పాత్ర. ఆమె నృత్యం సినిమాలో ఉత్సాహాన్ని పెంచుతుంది. అలాగే కథలో కూడా ఒక చిన్న మలుపును కూడా తీసుకురావటం జరుగుతుంది. మరి మంచివాడు సినిమా కథా సారాంశాన్ని మనం చూద్దామండి. సినిమా ప్రారంభంలో పేదరికంలో ఉన్న చంద్ర తన అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి మందులు తెచ్చేందుకు బయలుదేరతాడు. మార్గమధ్యంలో ఒక దుండగుడు ఆమెని వేధిస్తూ ఉంటాడు. అప్పుడు సత్యం అనే నిజాయితీ గల యువకుడు ఆమెని రక్షిస్తాడు. తల్లి మరణించే ముందు సత్యానికి తన కూతురు చంద్ర బాధ్యతను అప్పగిస్తుంది. ఆ వాగ్దానాన్ని గౌరవించిన సత్యం చంద్రను తన వద్దే ఉంచుకుంటూ ఆమెకు ఆశ్రయం కల్పిస్తాడు. గ్రామ ప్రజలు వారి సంబంధాన్ని అపార్థం చేసుకుంటారు. సమాజం దూషణలను తట్టుకోలేక సత్యం చంద్రను వివాహం చేసుకుంటాడు. వివాహానంతరం తన అసలు పరిచయాన్ని దాచిపెట్టి తాను రత్నమహల్ ఎస్టేట్లో పనిచేసే కార్మికుడినని నటిస్తాడు. కానీ వాస్తవానికి అతనే ఆ ఎస్టేట్ యజమాని ఆనంద్. అతనికి లలిత అనే భార్య, రాణి అనే కుమార్తె ఉంటారు. లలిత మానసిక రుగ్మతతో ఆసుపత్రిలో ఉంటుంది. ఇక ఆనంద్ అంటే సత్యం దుర్మార్గుడు. రాజు అనే హంతకుడిని పట్టుకోవడమే తన లక్ష్యంగా పెట్టుకుంటాడు. రాజు సహాయకుడు చక్రంతో కలిసి అతనిపై కన్నేసి ఉంచుతాడు. కాలం గడుస్తుంది. చంద్ర ఓ బిడ్డకు జన్మనిస్తుంది. లలిత కూడా మానసికంగా కోలుకుంటుంది. కానీ వైద్యుడు ఆనంద్ని హెచ్చరిస్తాడు. లలిత మానసికంగా బలహీనంగా ఉంది. చిన్న షాక్ కూడా ఆమెను తిరిగి పిచ్చిదానిగా మార్చవచ్చని. విధి లలిత, చంద్ర ఇద్దరిని దగ్గర చేస్తుంది. చంద్రకి లలితపై తల్లిభావం పెరుగుతుంది. కానీ లలితకు వారి మధ్య ఉన్న రహస్య సంబంధం గురించి తెలియదు. ఒకరోజు చంద్ర బిడ్డ తీవ్రమైన అనారోగ్యానికి గురవుతాడు. తడబడుతూ రత్నమహల్కు వెళ్తుంది. అక్కడ తన భర్త ఆనందనే సత్యం అనుకుని చూసి ఆశ్చర్యపోతుంది. తనను మోసం చేశాడని చంద్ర బాధతో ఆరోపిస్తుంది.
ఆ మాటలు విని లలిత మూర్ఛపడుతుంది. తన భార్య ప్రాణానికి ప్రమాదం కలగకూడదని ఆనంద్ చంద్రను దూరంగా పంపిస్తాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్ర తన బిడ్డను కోల్పోతుంది. విచారంతో ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. కొంతకాలం తర్వాత ఆనంద్ తన కుటుంబంతో బెంగళూరు వెళ్తాడు. రాజును పట్టుకోవడానికి అక్కడ చక్రం నుండి రాజు గురించి సమాచారం వస్తుంది. కానీ ఆ ఫోన్ కాల్ అర్థం తప్పుగా విని లలిత మూర్ఛపడి ఆసుపత్రిలో చేరుతుంది. ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న చంద్రను చూసి ఆనంద్ ఆశ్చర్యపోతాడు. ఆమె తనతో మాట్లాడదు, అదేవిధంగా చెవులు విన్నట్లుగా ప్రవర్తిస్తుంది. ఆనంద్ రాజుపై దాడి చేయబోతున్న వేళ రాజు లలిత రాణిలను కిడ్నాప్ చేస్తాడు. ఆనంద్ వారిని రక్షించి రాజును పట్టుకుంటాడు. కానీ ఆ సమయంలో ఒక అద్భుతమైన ట్విస్ట్, నిజమైన ఆనంద్ బయటకు వస్తాడు. తీరా కథ వెనక్కి వెళ్తుంది. ఒకప్పుడు ఆనంద్ మరియు లలిత కారు ప్రమాదంలో చిక్కుంటారు. ఆ ప్రమాదం నుండి వారిని సత్యం అనే వ్యక్తి రక్షిస్తాడు. లలిత మూర్ఛపడి ఉండగా ఆనంద్ వైద్యుడిని కలవడానికి వెళ్తాడు. దారిలో అతని పాత ప్రేయసి మాల అడ్డుకుంటుంది, డబ్బు డిమాండ్ చేస్తుంది. ఆ సమయంలో రాజు మాలను కాల్చి చంపి ఆ నేరానికి ఆనందను దోషిగా చేస్తాడు. తన కుటుంబ రక్షణ కోసం ఆనంద్ సత్యాన్ని వేరుకుంటాడు. నా స్థానంలో నువ్వు నా కుటుంబాన్ని కాపాడాలి అని సత్యం ఆ బాధ్యతను స్వీకరించి తన అసలైన వ్యక్తిత్వాన్ని రహస్యంగా ఉంచి జీవిస్తుంటాడు. చివరగా న్యాయస్థానం నిజం బహిర్గతం చేస్తుంది. ఆనంద్ నిర్దోషిగా తేలుతాడు, రాజు దోషిగా శిక్షింపబడతాడు. అంతిమంగా కుటుంబం తిరిగి కలుస్తుంది. ఆనంద్ మరియు సత్యం ఇద్దరు కూడా స్నేహపూర్వకంగా జీవితం పంచుకుంటూ సంతోషంగా జీవిస్తారు. మంచివాడనే ఈ సినిమాకు పేరుకు తగ్గానే నిజమైన మంచితనం, త్యాగం, ప్రేమ మరియు మానవతా విలువలను ప్రతిబింబిస్తూ ఉంటుంది. అక్కినేని నాగేశ్వరరావు గారి ద్వంద్వ పాత్రలోని సున్నితమైన నటన, వాణిశ్రీ గారి భావోద్వేగ పరాకాష్ట ఈ చిత్రాన్ని ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్ సినిమాగా నిలిపాయి. మంచివాడు సినిమాలో అనేక సన్నివేశాలు ఉన్నాయండి. వాటిలో కొన్ని సన్నివేశాలు మనం చూద్దాం. సత్యం చంద్రను రక్షించిన సందర్భం. చంద్రను ఒక దుష్టుడు దాడి చేసేటప్పుడు సత్యం నాను రక్షించి మంచివాడు అనే పదానికి అర్హుడిగా నిలుస్తాడు. ఈ సన్నివేశం కథకు పునాది వేస్తుంది. ఇక్కడే సత్యం యొక్క నైతికత, ధర్మం, మానవతా బలం మొదలవుతుంది. చంద్ర తల్లి మరణం మరియు బాధ్యత సత్యం మీద పడటం రెండో సన్నివేశంలో. చంద్ర తల్లి తన చివరి ఊపిరితో నా బిడ్డ అని నీ బాధ్యత అని సత్యాన్ని చెబుతుంది. అంటే అతని చేతిలో పెట్టి ఈ విధంగా చెప్తుంది. ఇది సత్యం జీవిత మార్గాన్ని మార్చే క్షణం. ప్రేమ, కర్తవ్యం మధ్య పోరాటం ఇక్కడి నుంచే మనకు ప్రారంభమవుతుంది. మరొక మూడో సన్నివేశంలో సత్య మరియు చంద్ర వివాహం జరుగుతుంది. సమాజం వారి మధ్య సంబంధాన్ని తప్పుగా చూసే వేళ సత్యం ధైర్యంగా చంద్రను పెళ్లి చేసుకుంటాడు. ఈ సంఘటన అతని ధర్మ నిబద్ధతను, సమాజానికి అతని న్యాయమైన ప్రతిఘటన సూచిస్తుంది. మరొక సన్నివేశంలో సత్యం యొక్క రహస్యం అతడే ఆనంద్ అనడం. ఈ సన్నివేశం సత్యం వాస్తవానికి రతన్ మహల్ యజమాని ఆనంద్ అని బయటపడుతుంది. ఇది కథలోని మొదటి పెద్ద మలుపు. ఇది ద్వంద్వ పాత్ర అంటే డ్యూయల్ రోల్ ద్వారా భావోద్వేగ గాఢతను పెంచుతుంది. మరొక సన్నివేశంలో లలిత మానసిక రుగ్మత నుండి బయటపడటం. ఆనంద్ భార్య లలిత ఆరోగ్యం పొందుతుంది, కానీ ఆమె మానసిక స్థితి సున్నితమైనది అని వైద్యుడు చెప్పడం. ఈ మలుపు తర్వాత కథ రహస్యాల భారం వైపు కూడా మలుతుంది. తరువాత చంద్ర తన భర్త రహస్యం తెలుసుకోవడం. మరొక సన్నివేశంలో తన కుమారుడు తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు చంద్ర రతన్ మహల్కు వస్తుంది. అక్కడ తన భర్త సత్యం వర్సెస్ ఆనంద్ ద్వంద్వ జీవితం గమనిస్తుంది. ఇది భావోద్వేగ శిఖరం. ప్రేమలోని నమ్మకం కదిలిపోతుంది. మరొక సన్నివేశంలో లలిత షాక్కు గురవటం మరియు సత్యం చంద్రను వదలటం, ఈ రెండు జరుగుతాయి. చంద్ర ఆరోపణలతో లలిత మూర్ఛపడిపోతుంది. కుటుంబాన్ని కాపాడటానికి సత్యం చంద్రను వదిలేస్తాడు.
ఇది సత్యం యొక్క త్యాగ స్వరూపం చూపించేటువంటి మధురమైన క్షణం. మరొక సన్నివేశంలో చంద్ర కుమారుని మరణం. ఇది కథలో అత్యంత హృదయమైన దశ. చంద్ర హృదయం పగిలిపోతుంది, కానీ ఈ దుఃఖం ఆమెని బలంగా మారుస్తుంది. ఈ ఘట్టం నిస్వార్థ ప్రేమ యొక్క త్యాగాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. మరొక సన్నివేశం రాజు అపహరణ మరియు అసలు ఆనంద్ తిరిగి ప్రవేశం. రాజు లలిత రాణిని అపహరించినప్పుడు సత్యం వీరిని రక్షిస్తాడు. అదే సమయంలో అసలు ఆనంద్ కూడా మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు. ఇది కథలో సత్యానికి న్యాయం దక్కే సన్నివేశం. మరి చివరి తీర్పులో సత్యం మరియు ఆనంద్ మళ్ళీ కలుసుకోవడం అనేది మరొక సన్నివేశంలో చూడవచ్చు. సత్యం యొక్క నిజాయితీ వెలుగులోకి వస్తుంది. రాజు శిక్షించబడతాడు. ఆనంద్ మరియు లలిత సత్యానికి కృతజ్ఞతలు తెలపడం కథ మంచివాడు అనే పదానికి సాక్షాత్కారం అవుతుంది. మనిషి యొక్క మంచితనం ఎప్పుడు కూడా చివరికి గెలుస్తుంది అనేది సన్నివేశంలో ఉంటుంది. చిత్రానికి తాత్విక భావం మరియు సందేశం ఏమిటంటే, మనిషి మంచితనం పుడుతుందో సంపాదిస్తాడో కాదు, అది మనసులో నుంచి వికసించే విలువ. ఈ సినిమా మనకి నేర్పేటువంటి అతి ముఖ్యమైన పాఠం. సత్యం, త్యాగం, నిస్వార్థ ప్రేమ, క్షమ ఇవే మనిషిని మంచివాడిగా నిలబడతాయి. మన దారి కష్టమైనదైనా మన నైతికతే మన గమ్యం. మంచివాడే అనే సినిమాకి వచ్చినటువంటి అవార్డులు మరియు బ్యాక్గ్రౌండ్ స్టోరీస్. నంది అవార్డు 1974 చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ కథా రూపకల్పన మరియు సామాజిక విలువల ప్రతిబింబం విభాగంలో ప్రత్యేక ప్రశంసలు లభించాయి. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి ద్వంద్వ పాత్రకు విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆయన నటనలోని భావగాఢతకు సినీ విశ్లేషకులు ఆత్మతో నటించిన పాత్ర అని పేర్కోవడం మనం చూడవచ్చు. సినీ ఫ్యాన్స్ అసోసియేషన్ అవార్డు. వాణిశ్రీ గారి నటనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆమె పాత్ర చంద్ర మీద ఉన్న త్యాగభావం ప్రేక్షకుల మనసుల్లో చిరస్మరణీయమైంది. మ్యూజిక్ అచీవ్మెంట్. సంగీత దర్శకుడు శ్రీ కెవి మహాదేవన్ గారి సంగీతం సున్నితమైన భావోద్వేగాల మేళవింపుతో ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయింది. మనసు సత్యమైతే మార్గం సరళమవుతుంది అనే నేపథ్య సంగీతం సినిమాలో అంతరంగ భావాలని మలుపు తిప్పింది. మరి సినిమా వెనుకున్నటువంటి కథలు. అక్కినేని ద్వంద్వ పాత్రకు సవాలు. ఈ చిత్రంలో అక్కినేని గారు ఆనంద్ మరియు సత్యం అనే రెండు విభిన్నమైన పాత్రల్ని పోషించారు. ఒకరు సంస్కారవంతుడు, మరొకరు సామాన్యుడు. కానీ ఇద్దరిలోని మనిషి మంచితనంను సమానంగా ప్రదర్శించడం ఎంతో కష్టం. షూటింగ్ సమయంలో ఆయన రెండు పాత్రల మధ్య తేడా చూపించడానికి రోజుకు 2 సార్లు కాస్ట్యూమ్ మార్చేవారు. ఆయన ఒకసారి ఇలా అన్నారట, సెట్లో ఉన్నవారు గుర్తు చేసుకుంటారు, సత్యం నా హృదయం, ఆనంద్ నా మేధస్సు అని. వాణిశ్రీ పాత్ర అసలైన హృదయ కేంద్రం. దర్శకుడు శ్రీ మధుసూదన్ రావు గారు మొదట ఈ పాత్రని జయప్రదకి ఆఫర్ చేశారు. కానీ ఆమె అప్పట్లో కొత్తగా ఉన్నందున వాణిశ్రీని ఎంచుకున్నారు. ఆమె నటనలోని నిగ్రహం, వేదన మరియు త్యాగం సినిమాలో ప్రాణం నింపింది. సత్యం మరియు చిన్నారి రాణి సన్నివేశం. ఈ సన్నివేశం చిత్రీకరణ సమయంలో వాస్తవంగా బేబీ సుమతికి జ్వరం వచ్చింది. కానీ అక్కినేని గారు ఆమెని ఒడిలో వెతుకుని మనం ఒక్క సీన్లో పూర్తి చేద్దామని చెప్పి నిజమైన స్నేహంతో నటించారు. ఆ సన్నివేశం సినిమాలో హృదయాన్ని కదిలించే ఘట్టం. రాజు పాత్రలో సత్యనారాయణ గారు నిజ జీవితానికి సమాంతరం. ఈ పాత్ర కోసం సత్యనారాయణ గారు నిజంగా 2 వారాలు దొంగల మాలలో శిక్షణ తీసుకున్నారు. దుష్టుడి మానసిక స్థితిని అర్థం చేసుకునేందుకు ఆయన ఇలా చెప్పినట్లుగా రికార్డు ఉంది. దుష్టుడి పాత్ర పోషించిన అంతిమంగా సత్యమే గెలవాలనేది ఈ సినిమాకి ఆత్మ. తెలియని అరుదైన విశేషాలు, రేర్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్. ఈ చిత్రం కన్నడ చిత్రమైన బాలు బెలగితు అంటే 1970లో రీమేక్ అయిన తెలుగు వెర్షన్లోని నైతిక గాఢత, కుటుంబ విలువలు మరియు త్యాగభావం పూర్తిగా కొత్తగా మలసపడ్డాయి. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలో ద్వంద్వ మనసు చూపించడానికి తనే మరి స్వయంగా
అంటే 2 వాయిస్ మాడ్యులేషన్స్లో డబ్బింగ్ ఇచ్చారు. ఇది అప్పట్లో కొత్త ప్రయోగంగా మనం చూడవచ్చు. సినిమా సెన్సార్ బోర్డు సభ్యులు చిత్రానికి ప్రత్యేకంగా మోరల్ అండ్ సోషల్ వాల్యూ సర్టిఫికేట్ ఇవ్వడం అది అప్పట్లో అరుదైన రికార్డుగా మనం చూడవచ్చు. సినిమా చివరి సన్నివేశంలో సత్యం తన జీవితాన్ని త్యాగం చేసి ఆనంద్ కుటుంబాన్ని కాపాడటం దర్శకుడు చివరి నిమిషంలో చేర్చారు. మొదటి స్క్రిప్ట్లో సత్యం మరణించేవాడు, కానీ ప్రేక్షకులు బాధపడతారని భావించి దాన్ని మార్చారు. ఈ చిత్రం విడుదలైన రోజున 1974 అక్టోబర్లో హైదరాబాద్లోని డీలక్స్ థియేటర్లో 4 షోలు అంటే హౌస్ఫుల్గా నడిచాయి. మంచివాడు అని పిలుస్తూ ప్రేక్షకులు థియేటర్ బయట అక్కినేని పోస్టర్లకు పూలమాలలు వేసిన సంఘటన రికార్డులో ఉంది. మూవీ ఎడిటింగ్ నోట్స్. మంచివాడు ఈ సినిమా సత్యం తన జీవితాన్ని అర్పించి ఆనంద్ కుటుంబాన్ని కాపాడే సందర్భం. అది కేవలం కథ ముగింపు కాదు, కానీ అది మనిషి యొక్క మానవత్వానికి ఇచ్చిన గౌరవ వందనం. అక్కడ మనం చూస్తాం, ప్రేమ అనేది మాటల్లో కాదు, త్యాగంలో ఉంటుంది. నిజాయితీ అనేది నినాదం కాదు, జీవన విధానం అని. మనిషి మంచితనం ఎప్పుడు తాత్కాలిక పరాజయం పొందిన చివరికి అది విజయవంతం అవుతుంది. సత్యం అనే పాత్ర మనలో ప్రతి ఒక్కరిలో ఉండే మంచివాడిని ప్రతిబింబిస్తూ ఉంటుంది. అతను ధనికుడు కాదు, అధికారవంతుడు కాదు, కానీ అతనికి ఉన్నది ఏమిటంటే మానవ విలువలు, కరుణ, నిస్వార్థ ప్రేమ. ప్రేక్షకులకి ముగింపు సందేశంగా, జీవితంలో ఎన్నో వంచనలు, బాధలు వచ్చినా మన హృదయంలోని మంచితనాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. నేడు మనం ఎవరికి చిన్న సహాయం చేస్తామో రేపు అదే మనకి దారి చూపిస్తుంది. ప్రతి మనిషి మంచివాడే, కానీ తనలోని మంచితనాన్ని గుర్తు చేసుకునే ధైర్యం ఖచ్చితంగా ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు మంచివాడు అనేటువంటి సినిమా కథని మీరు ఎంతో శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మన గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంతవరకు ఆదరిస్తున్నారు. ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలని మీ ముందుకు తీసుకొస్తూ, అదేవిధంగా మీరు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ గురించి తెలియని వారికి మీ ద్వారా మరి మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.